నమస్తే వెల్కమ్ టు న్యాయం కోసం. ప్రభుత్వ భూములు ఎవరైనా తప్పుడు దస్తావేజులు సృష్టించి అమ్ముకుంటే వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? ఎవరైనా భూమి కొనుక్కున్నప్పుడు మోసపోతే వారు ఏ విధంగా న్యాయం పొందొచ్చు? ఒకరి భూమిని వారి ప్రమేయం లేకుండా తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వాటిపైన ఎలా ముందుకు వెళ్ళాలి? అలాగే ప్రభుత్వ భూములు కొని మోసపోయిన వారు ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు? తప్పుడు రిజిస్ట్రేషన్ చేసే వారిపైన ఏమైనా జైలు శిక్షలు ఉంటాయా? దీనిపైన మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు, ఎంటెక్, LLM, MBA, MA ఎకనామిక్స్, MA మాస్ జర్నలిజం. నమస్తే అండి అయ్యప్ప గారు. అయ్యప్ప గారు, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఎవరైనా రాంగ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మేస్తే కనుక వారిపైన ఎటువంటి చర్యలు ఉంటాయి? అసలు నిజంగా అలా అమ్మేసుకునే రైట్స్ వాళ్ళకు ఉంటాయంటారా? ఎటువంటి ప్రభుత్వ భూముల్ని కూడా ఎవరు కూడా అమ్ముకోవడానికి ఆస్కారం లేదండి. అది గ్రామ కంఠంలో కానీ ఆల్రెడీ ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ లో కానీ ఉంటాయి. సర్వే నెంబర్ మార్చి తప్పుడు దస్తావేజులు సృష్టించి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో భారీగా ఇటీవల మోసాలు జరుగుతున్నాయని చెప్పి అనేక మంది బాధితులు కోర్టుల్ని ఆశ్రయించినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయండి. అటువంటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాటి మీద ఇండియన్ పీనల్ కోడ్ IPC 406 ప్రకారం కూడా వారి చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవచ్చు అండి. అలాగే 468 భారత న్యాయ సంహిత 336 ప్రకారం కూడా వారి మీద చర్యలు తీసుకోవచ్చు. IPC 420 దీన్ని భారత న్యాయ సంహిత 318 సెక్షన్ ప్రకారం కూడా వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొచ్చారు. కానీ ల్యాండ్ కొన్నప్పుడు దాని డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, మరి దాన్ని తప్పుడు డాక్యుమెంట్స్గా ఎలా సృష్టిస్తారు, ఎలా అమ్మేస్తారు? పోనీ వాళ్ళు కొనుక్కున్నప్పుడైనా కూడా వెరిఫికేషన్ చేసుకుంటారు కదా, ఇది ఆల్రెడీ రిజిస్టర్ ల్యాండా లేదా ఏంటి అనే విషయాలు కూడా తెలుస్తాయి కదా. కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుందంటే లేకర్లు అనేవాళ్ళు చాలా మోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు చదువుకునేటువంటి వ్యక్తులు డబ్బు సంపాదిస్తారు, వారు ఏదైనా భూమి కొనుక్కోవాలనుకుంటారు. ఈ లేకర్లు ఎవరైతే డాక్యుమెంట్ రైటర్స్ ఎవరైతే ఉంటారో వారు అంతా బాగే ఉంది అని చెప్పేసి ఆ డాక్యుమెంట్ అంతా కరెక్ట్ గానే ఉంది అని చెప్తారు. ఎటువంటి మోసాలు అంటే అసలు డాక్యుమెంట్లు లేని దానికి పూర్వార్జితం అని చెప్పి కొన్ని డాక్యుమెంట్లు సృష్టించి అది VRO గానీ MRO గానీ డాక్యుమెంట్లు తీసుకుంటారు. దాని ద్వారా వారికి నష్టం జరుగుతూ ఉంటుందండి. అయితే సార్, దీన్ని ఇలా అమ్మడాన్ని దేని కింద పరిగణిస్తారు? దాన్ని ఏమంటారు? అసలు ఇది చట్ట ప్రకారం అమ్మటమే ఒక చీటింగ్ అండి. IPC 420 ప్రకారం వారి మీద చీటింగ్ సెక్షన్ కింద కేసు నమోదు చేయొచ్చు అండి. ఓకే, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు సార్ ఇలాంటివి ఏమైనా జరిగితే గనక? ఇటువంటి వీరి మీద చాలా సెక్షన్ల కింద నమోదు చేయొచ్చు అండి. ఇండియన్ పీనల్ కోడ్ IPC 420, 406, 471, 468 ఈ సెక్షన్ ప్రకారం వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొచ్చారు. అంటే ఇది ఒక క్రిమినల్ కేసు కిందే వస్తుందంటారా? క్రిమినల్ కేసు కిందే వస్తుంది మేడం. ఓకే, పూర్తి స్థాయిలో ఇది క్రిమినల్ కేసు కిందే వస్తుందండి. ఓకే, అలా తప్పుడు డాక్యుమెంట్స్తో వెళ్ళినప్పుడు బాధితుడు ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళపైన ఈ సెక్షన్ల కింద కేసు నమోదైన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? అంటే జైలు శిక్ష ఇన్ని రోజులను ఉంటుందా? జరిమానా ఏమైనా విధిస్తారా? లేదు ఇంకా అదనంగా ఏమైనా శిక్షలు వేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే అది రాంగ్ కదా. ఇవన్నీ చేయడం అనేది చట్టవిరుద్ధ నేరం అండి. ఇట్లాంటి వారికి ఇండియన్ పీనల్ కోడ్ IPC 468 ప్రకారం ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ అండి. వారికి 7 సంవత్సరాలు పైబడి జైలు శిక్షలు కూడా ఉంటాయి. అయ్యప్ప గారు, వీడియో ఆఫ్ లో ఉంది, మీరు చూసుకోండి. వీడియో ఆఫ్ లో ఉంది. ఓకే, కంటిన్యూ చేయండి. ఇలాంటి IPC ఇండియన్ పీనల్ కోడ్ 468 ప్రకారం వారి మీద 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించేటువంటి సెక్షన్లు కూడా ఉంటాయండి. అలాగే 420 చీటింగ్ కింద 3 సంవత్సరాల వరకు, గరిష్టంగా 3 నుంచి 7 సంవత్సరాల వరకు కూడా చీటింగ్ సెక్షన్ లో కూడా కేసులు నమోదు చేసి వారి మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చు. అలాగే సివిల్ లో కూడా మనం వేసుకోవచ్చు. ఎవరైతే మనల్ని మోసం చేసి తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి ఎవరైతే మనల్ని చీటింగ్ చేస్తున్నారో వారి మీద కూడా మనం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. ఏ విధంగా అంటే వారు ఏదైనా సరే భూమి అమ్మినప్పుడు, వారు ఏదైనా మోసపూరితంగా అమ్మినప్పుడు దాంట్లో కూడా డాక్యుమెంట్ లోనే రాస్తారు. ఎవరైతే ఆస్తులు అమ్ముతున్నారో వారు వేరే ఆస్తుల మీద కూడా మనం రికవరీ చేసుకోవచ్చు. మన డబ్బుల్ని రికవరీ సూట్ ద్వారా కూడా మనం ఆ డబ్బుల్ని తిరిగి పొందొచ్చు అండి. రైట్, ఫస్ట్ కాల్ చేద్దాం సార్. శ్రీరాములు కర్నూలు నుంచి లైన్లో ఉన్నారు. హలో హలో శ్రీరాములు, డౌట్ ఏంటి అడగండి.
నమస్తే మేడం. నమస్తే. అదే మేడం టీవీలో చూసాము, ఇప్పుడు చూసే ఫోన్ చేసినాము. ఎక్కడ జిల్లా మేడం ఫోన్ చేయాలంటే ఎక్కడ రావాలి మేడం? మాది పొలము కొద్ది పెండింగ్ ఉంది. అది ఏమన్నా డాక్యుమెంట్ తీసుకొని రావాలా మేడం? ఎక్కడ అంటే మీ పొలం పెండింగ్ అంటే ఏ రకంగా పెండింగ్ ఉందండి? మీకు పాస్బుక్ ఇవ్వట్లేదా, లేకపోతే రిజిస్ట్రేషన్ అవ్వలేదా? మీరు ఏ రకంగా పెండింగ్ ఉందండి మీ పొలం? వింటున్నారండి, ఏ రకంగా పెండింగ్ లో ఉంది మీ పొలం అని అడుగుతున్నారు అడ్వకేట్ గారు. మాకే ప్రభుత్వం ఇచ్చినారు మేడం భూమి. ఓకే, ప్రభుత్వం ఇచ్చినారు, ఇంట్లో డీఫామ్ ల్యాండ్ అండి. అది డీఫామా, సిఫామా, బీఫామ్ అండి? బీఫామ్డా, డీఫామ్డ్ అండి మీ ల్యాండ్? ప్రభుత్వం ఏ రకంగా ఇచ్చింది? పొలం లేకుంటే సాగులో చేసుకుని ఇచ్చారు అక్కడ. అంటే మీకు కుటుంబానికి సేద్యం చేసుకోవడానికి అని చెప్పి పొలం అనేది బీఫామ్ ల్యాండ్ పొలాలు అనేది ఇవ్వడం జరిగింది, అదేనండి? అదే మేడం. ఇప్పుడు మీకు ఏం కావాలండి? మీ పొలం పెండింగ్ లో అంటే ఏ రకంగా ఉంది పెండింగ్ లో? ఎక్కడ అర్థం కాకుండా ఫోన్ చేసిన నమ్ముకుంటే చేసాను మేడం. ఎట్లా అనేది అర్థం కాకుండా మేడం, ఎక్కడ అడగాలని. మీరు కలెక్టర్ గారిని మీకు ఏదైతే ల్యాండ్ ప్రభుత్వం అలాట్ చేసిందో ఆ పత్రాలన్నీ తీసుకెళ్లి కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టండి. అక్కడ చేయకపోతే మీరు రెవెన్యూ అధికారిని మీ రెవెన్యూ అధికారికి, కలెక్టర్ గారికి మీరు పిటిషన్ పెట్టండి. దాని ద్వారా మీరు పరిష్కారం పొందొచ్చు. మీ భూములు ఎవరు కూడా ఆక్రమించుకోవడానికి వీలు లేదండి. అది ప్రభుత్వం మీకంటూ అలాట్ చేసినటువంటి భూమి. దాని నుంచి మీకు ఎటువంటి ఏదైనా రెవెన్యూ ద్వారా ఏదైనా ఉంటే మీరు కలెక్టర్ గారి ద్వారా మీరు పొందొచ్చు అండి, న్యాయం పొందొచ్చు. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. ఆదిలాబాద్ నుంచి పోసిటీ లైన్ లో ఉన్నారు. హలో మేడం, చెప్పండి పోసిటీ గారు, మీ డౌట్ ఏంటి? మా డౌట్ ఏం లేదు మేడం, మాది సాత్నాల ప్రాజెక్ట్ ఉంది కింద. మా దాంట్లో పొలం ఉంది, 7 ఎకరాలు ఉంది. ల్యాండ్ యాక్టివేషన్ అయిందని అప్పుడు మా తాతగారు చెప్పిండు, కానీ పానీలో మాత్రం లీజుకి ఇచ్చినట్టు రాసింది మేడం. 40 సంవత్సరాలు లీజుకి ఇచ్చినట్టు. ఓకే, అదేమన్నా వర్తిస్తుందా అని అడుగుతున్నాం సార్. లీజుకి ఇస్తే మీకు వర్తిస్తుందా అని అనుకుంటున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటున్నదంటే ల్యాండ్ యాక్టివేషన్ అయిపోయింది అని అంటున్నది. మరి పానీలో లీజుకి ఎందుకు వచ్చింది? మేము మా కబ్జాలనే భూమి ఉంది, ఇంతవరకు తీసుకోలే వాళ్ళు. మేమైతే కబ్జాలనే ఉన్నాం. అయితే మాకు ఒక పేపర్ దొరికింది, 40 సంవత్సరాలని పానీలో రాసి ఉంది. లీజుకు మట్టి కొరకు 40 సంవత్సరాలని రాసి ఉంది. 40 సంవత్సరాలు అయిపోయింది ఈ సంవత్సరంతో. ఓకే, రికార్డెడ్ గా 40 సంవత్సరాలు పూర్తి అయిపోతే ఆ భూమి మీద మళ్ళీ మీ హక్కులు పొందేటువంటి అవకాశం ఉందండి. ఉందా సార్? తప్పనిసరిగా అండి. మీరు ఏదైతే 40 సంవత్సరాలు లీజ్ అనేది మీరు ఏదైతే ఇచ్చారో ఆ 40 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కాబట్టి మీకు తదుపరి మీకు హక్కులు అనేవి ఉంటాయండి. అయితే ఏమని ఉందంటే సార్, అలా కేకే ఖారిజ్ ఖాతా అని రాసిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ ఏమంటారంటే దీనికి ల్యాండ్ యాక్టివేషన్ అయింది, డబ్బులు ముట్టినాయని అంటున్నాడు. మాకు ఏం చేయరాదు అంటున్నాడు. అయితే కబ్జాలు మేమే ఉన్నాం ఫస్ట్ నుంచి, ఒక 60 సంవత్సరాల నుంచి భూమి ఇవ్వడం అసలు మేము. ఓకే అండి, మీ దగ్గర ఉన్నటువంటి రికార్డులన్నీ పట్టుకెళ్ళి రెవెన్యూ ఆఫీసర్ గారికి మీరు ఫిర్యాదు చేయండి. మీకు అక్కడ న్యాయం జరగకపోతే దాన్ని సివిల్ కోర్టులో మీరు దాని మీద ఇంజంక్షన్ సూట్ వేసుకుంటే, మీ పొలంలోకి వేరే వ్యక్తులు రాకుండా ఇంజంక్షన్ సూట్ వేసుకుంటే ఆ పొలం మీరు తిరిగి పొందొచ్చు. ఓకే, అయిపు గారు, ఇప్పుడు ఒకవేళ ఇలా మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే ఆ బాధితుల తరఫున ఇంకెవరైనా కూడా వెళ్ళి తహసీల్దార్ ఆఫీస్కో లేకపోతే పోలీస్ స్టేషన్కో వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఈ బాధితులది అంటే ఈ బాధితుల తరఫున ఉన్న వాళ్ళదే ఏమైనా స్వీకరిస్తారా? లేదు ఎవరైతే మోసపోయారో వాళ్ళే వచ్చి పోలీస్ స్టేషన్లో కానీ తహసీల్దార్ ఆఫీస్లో కానీ ఫిర్యాదు చేయాలా? అంటే ఎవరైనా కుటుంబీకులు ఎవరైనా సరే వాళ్ళు ఫిర్యాదు ఇచ్చే వెలిసిపట్టి లేకపోతే కుటుంబంలో ఎవరైనా ఫిర్యాదు ఇవ్వచ్చు అండి. ఓకే, సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఉండాలండి. ఇది నేచర్ ఆఫ్ సివిల్ కంటెంట్ తోటి ముడిపడిన ఉన్నటువంటి సివిల్ తో పాటు క్రిమినల్ సంబంధించిన విషయాలు కాబట్టి మనం ఏదైతే మనం కంప్లైంట్ ఇస్తున్నామో దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలు కూడా పోలీసు వారు రెవెన్యూ వారికి పంపించి పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేసుకుంటారండి. రెవెన్యూ వారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే తదుపరిగా వారి షార్ట్ షీట్ అనేది వేయడం జరుగుతుందండి. ఏదైనా అందులో ఏదైనా రెవెన్యూ వారికి పంపిస్తారు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా పంపిస్తారు. వారి దగ్గర నుంచి
క్లియర్ కట్ గా మనం ఏవైతే ఫిర్యాదులో పేర్కొన్నామో దానికి సంబంధించినటువంటి ఆధారాలతో పాటు వారు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అవి ఇవి అన్ని కరెక్ట్ గా ఉంటే అది కేసుని ఛార్జ్ షీట్ వేస్తారు, లేదు అనుకుంటే అది ఫాల్స్ అని రిఫర్ చేస్తారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. కనిగిరి నుంచి భాస్కర్ రెడ్డి లైన్ లో ఉన్నారు. హలో మేడం నమస్తే. నమస్తే అండి, మాట్లాడండి. చెప్పండి సార్. సార్ మాది కనిగిరి. ఓకే అండి. మా నాన్న పేరు అప్పుడు 15 అసైన్మెంట్ పోయింది. మా నాన్న పేరు మీద పట్టా వచ్చింది సార్. పట్టా వేరే మామూలు పట్టా. ఓకే అండి. అలాంటి ఇప్పుడు మా నాన్న అన్నదమ్ములు వాళ్ళు ముగ్గురు మాకు బాగా రావని అప్పుడేమో వద్దని చెప్పారు. మా నాన్న పాస్బుక్ వారి చాలా అన్ని కట్టి తెచ్చిన తర్వాత ఉప్పు అడుగుతున్నా మా నాన్న దగ్గర తర్వాత. హలో చెప్పండి సార్, మీరు చెప్పండి. మా నాన్న చనిపోయాడు, ఒక 3 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు మాకు భాగాలు రావాలి అని అడుగుతున్నారు సార్. దానికి ఎట్లా? మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఎఫ్ఎంసీ డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ పట్టుకెళ్ళి రెవెన్యూలో 1B లో మీ పేరు కింద మార్చుకోవాలండి. మార్చుకున్న తర్వాత మీ మదర్ ఉన్నారండి? ఉన్నారు సార్. మీ మదర్ పేరు మీద రెవెన్యూలో మార్చుకున్న తర్వాత మీకు పట్టాదారు పాస్బుక్ వచ్చిన తర్వాత ఆవిడ చేత మీరు రాయించుకోవాలండి. సరే మా అన్న పేరు మీద ఉన్నా పర్లేదు, వాళ్ళకి ఏం ఇవ్వాల్సిన బాధ్యత ఏం లేదు కదా సార్? ఏదండి? అదే ఇప్పుడు మా నాయన తమ్ముళ్ళు ముగ్గురు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఏం లేదు కదా? వారికి ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీద ఉన్నదంటే మీ నాన్నగారి నుంచి మీ అమ్మగారు మార్పించుకోవాలి. అదే మీ నాన్నగారి యొక్క అన్నదమ్ములు కూడా పంచుకోలేదంటే వాళ్ళ ఫ్యామిలీ సర్టిఫికేట్ పెట్టుకుని ఎవరికి ఎంత వాటాలు వస్తున్నాయి పూర్వార్జితం నుంచి అంతా పంచుకున్న తర్వాత సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మీకు వచ్చేటువంటి వాటాలు మళ్ళీ మీ అన్నదమ్ములకు వస్తుందండి. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. అనంతపురం నుంచి రెహనా లైన్ లో ఉన్నారు. హలో హలో మ్యామ్. రెహనా గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. మేము పొలం గురించి ప్లేస్ గురించి కాకుండా ఏ ప్లేస్ అయినా మాట్లాడొచ్చా? హలో చెప్పండి. సార్, ఒకటి మా కజన్ బ్రదర్ ఒక హిందూ వాళ్ళ అమ్మాయిని తెచ్చుకున్నారు సార్. దానికి ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక కొడుకు ఉన్నారు, పెళ్లి అయి ఉంది, విడాకులు కాలేదు సార్. కానీ పెళ్లి చేయండి అని చెప్తున్నారు. అది ఎలా చేయగలం సార్, కొంచెం చెప్తారా? అంటే పెళ్లి అయింది విడాకులు కాలేదంటారు. ఆవిడకి పెళ్లి అయింది సార్. మా అన్న కజన్ బ్రదర్ కి పెళ్లి కాలేదు. ఓకే అండి. అంటే మీరు కోర్టు ద్వారా విడాకులు పొందాలి కదండి. వారిద్దరూ కలిసి లేనప్పుడు విడాకులు పొందిన తర్వాత మీరు ఏదైనా చేయాలండి. ఓకే సార్. హలో రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. తిరుపతి నుంచి ప్రదీప్ లైన్ లో ఉన్నారు. హలో నమస్తే అండి, చెప్పండి ప్రదీప్ గారు. నమస్తే సార్, నేను తిరుపతి నుండి ప్రదీప్ మాట్లాడుతున్నా అండి. మా మిసెస్ కి రిజిస్ట్రేషన్ 2013లో జరిగింది. ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఆమె గవర్నమెంట్ సర్వెంట్ అయిన దానివల్ల సర్వే చేయించుకోకుండా మిస్ అయినాము అఫ్ కోర్స్. తర్వాత నవంబర్లో 2021లో వరదలు వచ్చి కొంచెం ఇట్లు వచ్చినప్పుడు తిరుపతిలో అక్కడ వంక పోతున్నది అని చెప్పి ఎవరో చెప్పారని అప్పుడు సర్వే చేయిస్తే రిజిస్ట్రేషన్ చేయించిన అతన్ని అడిగితే ప్రాబ్లం లేదండి, నేను ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ LRS కూడా కట్టాను, అప్రూవల్ కూడా ఉందండి అన్నాడు. 50 అంకణాలు బిట్టండి. కానీ అది చూస్తే తర్వాత డాక్యుమెంట్లో సర్వే నెంబర్ వేయలేదు. అప్పుడు చూసుకున్నాం 12 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు 2025 చూస్తే అది 392 సర్వే అని చెప్పి అది వాగులో ఉందని చెప్పి కలెక్టర్ గారి దగ్గర నోటిఫికేషన్లో ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో ఉంది, ఏం చేయాలండి అని అడుగుతున్నామండి. విన్నారా సార్? హలో అయిపో గారు విన్నారా? హలో ప్రదీప్ గారు లైన్ లో ఉన్నారా? ఓకే. మీ భూమికి సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా మీ వద్ద ఉన్నాయండి? ప్రదీప్ గారు, ఆ రికార్డ్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి, నేను రిప్లై ఇస్తున్నాను. ఉన్నాయి. ఓకే, ఉన్నాయంట. వాటి నుంచి మరి మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళలేదండి మీరు? అంటే మేము మొన్న 2025లో తెలిసింది, అందుకని వెళ్ళాలనుకుంటున్నాము. బట్ కొంతమంది ఏమన్నారంటే 13 years అయిపోయింది కాబట్టి మీకు ఎలిజిబిలిటీ ఉండదు అన్నారని. మీరు సివిల్ సూట్ అనేది వేసుకోవాలండి.
వేసుకోకుండా మీరు ఇట్లా మీరు అధికారుల దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా సరే అది మీకు న్యాయం జరగదు. మీకు ఏ అధికారి ఏమేం చేశారని చెప్పి అవన్నీ కూడా రికార్డెడ్ గా తీసుకుని మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్లు ఎవిడెన్స్ అన్ని తీసుకెళ్లి మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీరు వేయగలిగితే మీకు న్యాయం జరుగుతుందండి. నమస్తే, థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం. సయ్యద్ బాషా షాపీర్ నుంచి. హలో హలో సయ్యద్ బాషా గారు మాట్లాడండి. సయ్యద్, హలో, నేను సయ్యద్ జానీ మాట్లాడుతున్నాను అండి. ఓకే, జానీ గారు మాట్లాడండి. జాడారం ఏంటండి సమస్య చెప్పండి. అయితే మా నుంచి మేము ఊర్లో 1990 గట్టిగా మాట్లాడండి, వినిపించట్లేదు. మేము మమ్మీ 20 సంవత్సరాల నుండి ముందు ఉన్నామండి, అంటే విలేజ్ లో. అయితే అందులో మూమెంట్ నా ఇచ్చి గొడవ చేస్తే మేము కోర్టు స్టే చేసాము. దాని తర్వాత వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ లేకున్న తర్వాత వాళ్ళు కోర్టులో వేసిన తర్వాత 1 year తర్వాత వాళ్ళు డూప్లికేట్ ఫేక్ డాక్యుమెంట్ చేసి కోర్టుకి సమర్పిస్తే ఆ కోర్టు నుండి పేపర్ తీసుకొని మేము కలెక్టర్ ఆఫీస్ ఎంక్వైరీ చేసి మొటేషన్ పేపర్ ని క్యాన్సిల్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు సేల్ లీజ్ పేపర్ క్యాన్సిల్ చేయాలంటే ఎవరిని కనుక్కోవాలి సార్ చెప్పండి. ఓకే, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయాలనేది మీ డౌటా? అవునవును. అయిపో గారు, మనం టాపిక్ కూడా ఇవాళ అదే మాట్లాడుతున్నాము. ఒక ల్యాండ్ని ఇంకొకళ్ళు ఎవరైనా కబ్జా చేయడమో లేకపోతే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు ఎవరికి కంప్లైంట్ చేయాలనేది. సో ఇంతకుముందు మీరు చెప్పారు అక్కడున్న దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు అని. ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలండి. మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్స్ ద్వారా పోలీస్ వారికి ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే తర్వాత అందరికి రిజిస్టర్ పోస్ట్ చేసి ఆ రిజిస్టర్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే అది ఖచ్చితంగా కేసు అనేది నమోదవుతుందండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్. అండ్ వీళ్ళతో పాటు రిజిస్ట్రేషన్ చేసిన అధికారుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా అండి. 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 82 కింద 82, 83, 84 అవే చెప్తున్నాయండి. ఎవరైనా సరే తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తే వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. రీసెంట్ గా మనకి సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చినటువంటి అనేక జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. మొన్న పంజాబ్ హైకోర్టు అనేది కూడా ఓ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్ రైటర్స్ కూడా వారికి కూడా 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఎవరైనా సరే భూములు రాసేటప్పుడు కూడా వారిది కూడా బాధ్యత ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మన యాక్చువల్ గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో డాక్యుమెంట్ రైటర్స్ కి సంబంధం లేదని చెప్పి కేసులు పెట్టిన వాళ్ళని తీసేస్తున్నారు. ఇప్పటి నుంచి డాక్యుమెంట్ రైటర్స్ కూడా దాంట్లో సంబంధం ఉంటుంది. ఒకవేళ తప్పుడు దస్తావేజులు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసే బాధ్యతలో డాక్యుమెంట్ రైటర్ కి, అలాగే చేసినటువంటి సబ్ రిజిస్టర్ గారికి, అలాగే దాన్ని సహకరించినటువంటి రెవెన్యూ ఆఫీసర్లకు కూడా శిక్షలు ఉంటాయని చెప్పి మన ఇండియన్ పీనల్ కోడ్ అలాగే 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ లో కూడా మన చట్టాలు క్లియర్ గా పొందుపరచడం జరిగింది. రైట్, అయిపో గారు, గవర్నమెంట్ ల్యాండ్స్ని ఎవరైనా రాంగ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అమ్మేస్తే ఎటువంటి చర్యలు ఉంటాయి, అసలు ఎవరికి కంప్లైంట్ చేయాలనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యాయం కోసం. వచ్చేవారే న్యాయం కోసంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.